నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన రొయ్యల వేపుడిని చూపించబోతున్నానండి. ఈ వేపుడిని వట్టిగా ఇలాగే తినేయచ్చు, లేదా వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సింపుల్గా చేసుకునే మంచి టేస్టీ రొయ్యల వేపుడు అండి. మీరు కూడా రొయ్యలతో మంచి టేస్టీగా ఫ్రై చేయాలనుకుంటే ఓసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా సులభంగా చేసుకునే ఈ రొయ్యల వేపుడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను రొయ్యల వేపుడు కోసం 1/2 కేజీ వరకు రొయ్యల్ని తీసుకొని బాగా కడిగి తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసిన రొయ్యలను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. ఇక్కడ మనం తినే కారాన్ని బట్టి కారపొడిని అలాగే మిరియాలను తీసుకోవాలి. ఒకవేళ మీరు మిరియాలు తీసుకోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఇలా ఫ్రెష్గా వేస్తే ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి 15-20 నిమిషాలు నానబెట్టామంటే రొయ్యలకు ఉప్పు కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. కాబట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన ఉంచేయండి. మీకు టైం ఉంటే గంట సేపైనా నానబెట్టచ్చు. ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేయడానికి ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకోండి. ఇందులోకి షాలో ఫ్రై చేయడానికి వీలుగా ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకొని రొయ్యలను ఒకే ప్లేస్లో వేసి తీసుకోకుండా కొంచెం ఇలా విడివిడిగా తీసుకోండి. మనం అన్ని రొయ్యల్ని ఒకేసారి వేసామంటే నీళ్లూరినట్టుగా వాటర్లా బయటకు వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న 1/2 కేజీ రొయ్యల్ని ఇక్కడ నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే రొయ్యల్ని అన్ని ఒకేసారి తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. బట్ ఇలా తీసుకొని ఫ్రై చేస్తే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక మరొక పక్కకి రొయ్యల్ని ఇలా టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. రొయ్యల్ని మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఇవి ఫ్రై అవ్వడమే కాదు, మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేశానండి. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్ నుండి తీసి మిగతా రొయ్యల్ని తీసుకుందాం. వీటిని కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగానే చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్రై అయ్యేసరికి రొయ్యలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. చూడండి, మనం తీసుకున్న ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వీటిని ఫ్రై చేయడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇందులో ఉన్న మసాలాలను కూడా రొయ్యలతో పాటు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్రను, 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన ఈ ఉల్లిపాయను ఫ్రై చేస్తూనే మరో పక్కన పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరికి ఉంటే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. ఒక యాలక్కాయ, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కను తీసుకొని గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేశాను కదా. ఇన్ కేస్ మనం ఈ రెసిపీ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి ఇంట్లో లేకపోతే పచ్చి కొబ్బరికి బదులుగా ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని తీసుకొనైనా చేయొచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలేదో చూద్దాం. మనకు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం కరివేపాకును తీసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని తీసుకొని జస్ట్ ఒకసారి అలా కలపండి. మరి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి మనం ఫ్రై చేసి పెట్టిన రొయ్యల్ని తీసుకుందాం. అలాగే నేను ఉప్పు కారం అనేది కరెక్ట్గా రొయ్యల్లోనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవట్లేదు. ఇన్ కేస్ మీకు రొయ్యల్లో ఉప్పు కానీ లేదా కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం ఈ రొయ్యల వేపుడు అనేది కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి మనకు ఈ రొయ్యల వేపుడు అనేది కొంచెం ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీకు కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే ఇదే టైంలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకొని సర్వ్ చేయండి. ప్రజెంట్ నేను నిమ్మరసాన్ని తీసుకోవట్లేదు, బట్ అప్పుడప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసి చేస్తుంటాను. ఇలా మనం చాలా ఈజీగా కమ్మని రొయ్యల వేపుడిని చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి మరేమీ లేకపోయినా ఈ రొయ్యల వేపుడుతో హ్యాపీగా తినేయచ్చు.
అంతేకాదు స్టార్టర్‌లా చేసుకొని తిన్నా, తినే ప్రతి బైట్ మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా, టేస్టీగా అనిపిస్తుంది. సో, ఈరోజు చెప్పుకున్న ఈ రొయ్యల వేపుడు మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మస్ట్‌గా ట్రై చేయండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.